నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మరో కీలక హామీ అమలుకు సిద్ధమైన కూటమి సర్కారు. నేడు 67 లక్షల మంది ఖాతాల్లోకి తల్లికి వందనం నిధులు. రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభం. తొలి రోజే పిల్లలకు పాఠ్య పుస్తకాల కిట్ల పంపిణీ. మురికి వ్యాఖ్యల కేసులో నేడు కోర్టుకు కృష్ణరాజు. వైద్య పరీక్షల అనంతరం తరలించనున్న పోలీసులు. అనంతపురం జిల్లాలో భారీ వర్షం. పొంగుతున్న వాగులు రాకపోకలకు అవస్థలు. లాస్ ఏంజలస్ లో కర్ఫ్యూ కొనసాగే అవకాశం. చట్టం ప్రయోగించి ఆందోళనలు అణచివేస్తామన్న ట్రంప్. తాజాంశాన్ని చూస్తున్నాం. మురికి వ్యాఖ్యల కేసులో కృష్ణరాజును నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలించనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, కృష్ణరాజును వైద్య పరీక్షల కోసం ఎప్పుడు జీజీహెచ్ కు తీసుకొస్తారు? ఆ వివరాలేంటి? షాహీన్ రాజధాని అమరావతి మహిళలను కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రధాన నిందితుడైన కృష్ణరాజును ఎట్టకేలకు కొల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి వైజాగ్ సమీపంలోని సగరపోర్ట్ దగ్గర పోలీసులు అదుపులో తీసుకుని అతన్ని గుంటూరులో ఉన్న నల్లబాడు పోలీస్ స్టేషన్ కు అర్ధరాత్రి 12 గంటల సమయంలో తరలించారు. అయితే ఈ రోజు ఉదయం నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి కృష్ణరాజును గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి తీసుకువచ్చి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించున్నారు. అనంతరం అతన్ని మంగళగిరి కోర్టుకు హాజరుపరుస్తున్నారు. అయితే ప్రస్తుతం అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో కృష్ణరాజును కొల్లూరు పోలీసులు నల్లపాడు పోలీసులు తీసుకొచ్చి ప్రాథమికంగా విచారణ చేపట్టారు. ఇది మరి కాసేపట్లో అంటే 11 గంటల సమయంలో అతన్ని గుంటూరు జీజీహెచ్ తరలించే అవకాశం ఉంది. ప్రధానంగా అమరావతి రైతులు కించపరిచిన కేసుకు సంబంధించి ప్రధాన నిందించినటువంటి కృష్ణరాజును కోసం గత దాదాపు 6వ తారీఖున ఈ వ్యాఖ్యలు చోటు చేసుకోక దాదాపు 4-5 రోజులుగా అతని కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ గాలింపు చర్యలో భాగంగా బుధవారం సాయంత్రం వైజాగ్ సమీపంలో ఉన్న తగరవలస దగ్గర అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి అతన్ని వైజాగ్ అదేవిధంగా విజయవాడ మీదుగా గుంటూరులో ఉన్నటువంటి నగరపాలెం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అయితే ఎప్పుడైతే ఈ 6వ తారీఖు సాక్షి ఛానల్ జరిగిన డిబేట్ లో కొమ్మినేని శ్రీనివాసరావు షోలో ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల మీద రాష్ట్ర వ్యాప్తంగానే పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పలు చోట్ల అటు మహిళలు కావచ్చు, పౌర సంఘాలు కావచ్చు పెద్ద ఎత్తున పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొమ్మినేని శ్రీనివాసరావు అదేవిధంగా ప్రధాన నిందితుడైనటువంటి కృష్ణరాజు మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి తన మీద ఎప్పుడైనా పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉండటంతో 7వ తారీఖు నుంచి కృష్ణరాజు పరారీలో ఉన్నాడు. విజయవాడ అయోధ్య నగర్ లో ఉండేటువంటి కృష్ణరాజు తన ఇంటి తాళాలు వేసి గత ఈ 4-5 రోజులుగా కూడా ఎవరికి ఆచూకీ లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి కూడా పోలీసులు విస్తృతంగా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఎట్టకేలకు బుధవారం రాత్రి అతను పోలీసులకు చిక్కారు. అయితే ఈ నేపథ్యంలోనే అతను అంటే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా అతను హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దానిపై విచారణ తేలేంత వరకు కూడా పోలీసులకు అందుబాటులో ఉండకుండా అతను అజ్ఞాతంలో ఉంటూ రకరకాలుగా ప్రదేశాలు వెళ్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతను విజయనగరంలో ఉన్నటువంటి స్నేహితుల వద్ద ఉన్నట్టు సమాచారం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమే అక్కడికి వెళ్ళగా అతను వైజాగ్ దగ్గర పోలీసులకు పట్టుబట్టాడు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ కృష్ణరాజుని ఈ రోజు అదుపులో తీసుకున్న పోలీసులు ఇప్పటికే ప్రాథమికంగా విచారించారు. అయితే దీనికి సంబంధించిన నిబంధనలన్నీ పాటిస్తూ ఈ రోజు 11 గంటల ప్రాంతంలో జీజీహెచ్ తీసుకొచ్చి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ వైద్య పరీక్షల అనంతరం అతన్ని మంగళగిరి కోర్టులో పోలీసులు హాజరుపడుతున్నారు. షాహీన్, ధన్యవాదాలు వీరాంజనేయులు. రాష్ట్రంలో పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. విజయవాడ పట్టభటలోని కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ పాఠశాల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. పాఠశాలలు ప్రారంభానికి మునిపే ఇక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా విద్యాశాఖ చేసింది. విద్యార్థులు ఇప్పటికే పాఠశాలకు చేరుకున్నారు. ప్రస్తుతం మనము విజయవాడలోని పట్టణంలో ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నాము. ఇక్కడ విద్యార్థులు చక్కగా టేబుల్స్ పైన కూర్చొని పాఠాలు వినడానికి సిద్ధంగా ఉన్నారు. మనం విద్యార్థుల్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడనే. చెప్పండి అమ్మా, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మీకు పాఠశాలలో? In our school, our school facilities are very good. Our school infrastructure is very good. Our school food is also good. Our school things they are providing, like as today is our school reopening day on June 12, 2025. I am B. Ravishmita, studying 10th standard in KBSJP Boys Patamla High School. From today, our school classes started. On reopening day, our teachers provide us new uniform, new books, new notebooks, textbooks, shoes, socks, everything. Our school full set uniform set they provide us, and from today our school classes started. Not only that, every day they are providing us midday meal. Like, they are not providing a single menu every day. They are changing their recipes. Like Monday we have different curries, and Tuesday, Wednesday they are changing this recipes, and that food item is very healthy to us. Means they are including all types of carbohydrates, fats, proteins, vitamins, minerals. They are taking all the nutrients. So they are not giving us only education to reach high levels in our future, but they also are making us healthy, to stay healthy in our future life also. Not only that, our school teachers are not just normal. They are not only graduation. They are completing high degrees, and after that they are coming to teachers, and their education system is very good. So my heartful thanks to government, because they are not from last years we are only wearing a single color of uniform, but this year we are getting new color of uniform, and it is very good. Means it is giving a new look to our students. So my heartful thanks to Sri CM Sir Sri Nara Lokesh garu, Sri Chandrababu Naidu garu, and Education Commissioner Sri Nara Lokesh garu for changing this full education system and giving us new look to our students. అయితే వేసవి సెలవుల తర్వాత మీరు పాఠశాలకు రావడము, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ మొత్తం వాతావరణం అంతా మారిపోయింది కదా గతంతో పోలిస్తే. ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు బాగానే చెప్తున్నారు, టీచర్స్ అందరూ బాగానే చెప్తున్నారు. అండ్ ఇంకా స్కూల్ యూనిఫామ్ అదంతా బాగానే ఉంటుంది. ఇంతకుముందు కొంచెం బాగానే ఉండేది, ఇప్పుడు ఇంకా బాగుంటుంది. ఇంకా ఎడ్యుకేషన్ బాగా చేస్తున్నారు. టీచర్స్ అందరూ బాగానే చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా కొత్త టీచర్స్ వచ్చి ఇంకా మాకు ఇంకా నాలెడ్జ్ని ఇంకా పెంచడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా ఫుడ్ కూడా చాలా బాగా వండుతున్నారు. ఫుడ్ కూడా మేము తింటున్నాం, చాలా బాగుంటుంది. టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే చాలా బాగా చెప్తున్నారు. ఇంకా ఫుడ్ చాలా బాగుంటుంది. టీచర్స్ సార్సే వెళ్ళి వండుతున్నారు. సన్న బియ్యంతో వండుతున్నారు, చాలా బాగా వండుతున్నారు. అంతే సార్. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు మీరు ఎన్నో క్లాస్ చదువుతున్నారు? గతంలో ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది? లైక్ టీచర్ల యొక్క టీచింగ్ ఎలా ఉండబోతుంది? మీకు ఇంకా ఎటువంటి ఏర్పాట్లు కావాలి? ఇప్పుడు నేను 10th క్లాస్ సిఏ చంద్రప్రియ KBSJP బాయ్స్ పట్మలో చదువుతున్నాను. మాకు ఇక్కడ చాలా సౌకర్యాలు ఉన్నాయి. ఫ్రీగా బ్యాగ్స్, బుక్స్, యూనిఫామ్, ఫుడ్, షూస్ అలాంటివన్నీ చాలా ఇస్తున్నారు. ఫుడ్ చాలా బాగుంటుంది. మేము డైలీ ఇక్కడే తింటాము. ఇలాంటివన్నీ ఇస్తున్నందుకు గవర్నమెంట్ మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, మాకే ఫుడ్ ప్యానల్ కూడా ఇచ్చారు. మేము లెసన్స్ అందులోనే వింటాము, రాసుకుంటాము కూడా అందులోనే. ఇవన్నీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. తల్లికి వందనం ఈరోజు ఇస్తామంటున్నారు, దానిపైన మీ స్పందన ఏంటి? ఇస్తారని అనుకుంటున్నాను. చాలా హ్యాపీ. అంతే సార్. ఏదైతే పిల్లలకి ఈరోజు పాఠశాల ప్రారంభమయ్యాయో అందరూ కూడా ఫుల్ స్ట్రెంత్తో పాఠశాలకు విచ్చేశారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి ముఖ్యమైనటువంటి హామీల్లో భాగంగా తల్లికి వందనం అనేది ఈరోజు ప్రారంభిస్తామని సీఎం చెప్పారు. సో దానిపైన కూడా పిల్లల తల్లిదండ్రులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ MSNతో కృష్ణంనాయుడు, ETV న్యూస్, విజయవాడ నుంచి. ధన్యవాదాలు కృష్ణనాయుడు. ఇక అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. సాయి శ్రేయస్ ఫార్మాస్యూటికల్ ప్రైవేట్ లిమిటెడ్లో గ్యాస్ లీక్ 2 మృతి చెందారు. రసాయన వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద సాల్వెంట్ ట్యాంకులు శుభ్రం చేస్తుండగా విషవాయువులు లీక్ అయ్యాయి. ఈ ప్రమాదంలో కంపెనీ సేఫ్టీ మేనేజర్ పరిమి చంద్రశేఖర్, సేఫ్టీ అధికారి సరగడం కుమార్ ప్రాణాలు కోల్పోయారు. రసాయన వాయువులు పీల్చడం వల్లే అపస్మారక స్థితికి వెళ్లి చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చంద్రశేఖర్ కుమార్ మృతదేహాలను విశాఖ కేజీహెచ్లోని మార్చురీకి తరలించారు. ఫార్మా కంపెనీలు కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించి మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫార్మా సిటీలో ఈ రోజు జరిగినటువంటి ఘటనను పరిశీలించినట్లయితే 2 కార్మికులు మృతి చెందారు. ఈ మృతి చెందినటువంటి కార్మికులు ఇద్దరు కూడా బి చంద్రశేఖర్ అనేటువంటి కార్మికుడు ఒకరు, మరొకరు ఎస్ కుమార్ అనేటువంటి కార్మికులు, వీళ్ళిద్దరూ కూడా మృతి చెందారు. ఒకరు హైదరాబాద్కి చెందినటువంటి వాళ్ళు, మరొకరు మునగపాక అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి మునగపాక మండలం మునగపాక గ్రామానికి చెందినటువంటి కార్మికుడు మృతి చెందారు. అందుకని దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలి. ఎస్ఎస్ ఫార్మాలో భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం వలన సరైనటువంటి మాస్కులు కానీ సరైనటువంటి ప్రికాషన్స్ లేకపోవడం వల్ల సేఫ్టీ ఏదైతే సాల్వెంట్ ట్యాంక్స్ ఉన్నాయో వాటిని పరిశీలించడానికి వెళ్ళినప్పుడు ఈ ఘటన అనేటువంటి చోటు చేసుకుంది. జిల్లా అధికారి యంత్రాంగం వెంటనే దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని, అలాగే మృతి చెందిన కార్మికులిద్దరికీ కూడా ₹1 ఒక్కొక్కరికి నష్టపరిహారం చెల్లించాలని, మరో కార్మికుడు తీవ్రమైనటువంటి అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడు. ఆయనకి మెరుగైన వైద్య సేవలు అందించి ఆయన్ని కాపాడాలనేసి ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. అనంతపురం జిల్లా బెడపనకల్లు, ఉరవకొండ, వజ్రకొర మండలాల్లో భారీ వర్షం కురిసింది. వానల ధాటికి ఆయా మండలాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాల మధ్య వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బెడపనకల్లు మండలంలో రికార్డు స్థాయిలో 96.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పొలాల్లో నీరు పెద్ద ఎత్తున నిలవడంతో చెరువుల్లా మారాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బడికి వెళ్లే పిల్లలందరికీ తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాలో ₹15,000 చొప్పున జమ అవుతాయన్నారు. తల్లులకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనను ఆశీర్వదించిన రాష్ట్ర ప్రజలకు మంత్రి అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 2029 నాటికి పేదరిక నిర్మూలన లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. విద్యార్థి దశలోనే పిల్లలకు ధాన్యం పండించే రైతు కష్టం తెలిసేలా మధ్యాహ్న భోజన పథకంలో ఆ రైతు వివరాలు తెలపాలని ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త రేషన్ కార్డులకు దాదాపు 11 లక్షల దరఖాస్తులను సర్కారు పరిశీలిస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో ఒక్కచోట కూడా ఇంటింటి రేషన్ డెలివరీ జరగలేదని నిరూపించేందుకు సిద్ధమని మంత్రి మనోహర్ సవాల్ విసిరారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రేషన్ మాఫియాకు చెక్ పెట్టే చర్యలు తీసుకుంటున్నామంటున్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. పౌర సరఫరాల శాఖ అంటేనే పేదలకు అన్నం పెట్టే శాఖగా పేరు. అటు రైతులకు గిట్టుబాటు ధర నుంచి వివిధ రకాల సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందించే విషయంలో ఈ శాఖదే కీలకం. మరి ఈ శాఖకు సంబంధించి గత ఏడాది కాలంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఏడాదికి ముందు చూస్తే కనుక మీరు పబ్లిక్లో ఎంత వ్యతిరేకత ఉంది ఏంటి అన్నది తెలుసుకునేందుకు ప్రజల్లో తిరిగారు, తెలుసుకున్నారు. తర్వాత పగ్గాలు చేపట్టెక్కడ తిరుగుతూ ఉన్నారు. ఏం గమనించారు మీ శాఖకు సంబంధించి? చాలా సందర్భాల్లో రైతులు ఎంత నష్టపోయారో వాళ్ళకున్న ఆవేదన, క్షేత్రస్థాయిలో వాస్తవాలకి విరుద్ధంగా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేదో మేము గమనించాం. ధాన్యం కొనుగోలు విషయంలో చాలా అవకతవకలు, రైతుల్ని విపరీతంగా ఇబ్బంది పెట్టడం, కంప్యూటర్లో వీళ్ళే జనరేట్ చేసి ఏ మిల్లుకి వెళ్ళాలనేది ప్రభుత్వం నుంచి చెప్పేవాళ్ళు. రైతుకు ఆ వెసులుబాటు లేదు. కానీ ప్రభుత్వం వీళ్ళని 70 కిలోమీటర్ల దూరం, 60 కిలోమీటర్ల దూరం, కొన్ని సందర్భాల్లో మండలమే కాదు జిల్లా కూడా దాటి వేరే జిల్లాకి వెళ్ళి అమ్మిచ్చే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు పాపం 4-5 రోజులు లారీ కింద అక్కడే నిద్రపోయి బతిమలాడుకుని సరుకు కొనమని. సో ఇవన్నీ గమనించి మొన్న ఖరీఫ్లోనే మొట్టమొదటిసారి టెక్నాలజీని ఉపయోగించి భారతదేశంలో మొట్టమొదటిసారి వాట్సాప్ ద్వారా ధాన్యం కొనుగోలు చేసే విధంగా రైతుకు ఆ వెసులుబాటు కల్పించాం. వారి దగ్గరలో ఉన్న రైస్ మిల్లు ఏదంటే అది వాళ్ళు సెలెక్ట్ చేసుకుని అమ్మే విధంగా చేశాం. రైతుకి నష్టం కలగకుండా ఉండడానికి కోసం ప్రభుత్వమే నిలబడుతుంది ఇప్పుడు అండగా. కనీస మద్దతు ధర వచ్చేటట్టు రైతుకి మేము గిట్టుబాటు ధర తీసుకొచ్చినప్పుడు ప్రైవేట్గా ఉన్న ఇతర వ్యక్తులు, రైస్ మిల్లర్స్, వ్యాపారం చేసుకునే వ్యక్తులు, వీళ్ళందరూ కూడా డెఫినెట్గా ఎప్పటికప్పుడు ఆ రేంజ్లోనే వాళ్ళు కొనుగోలు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తారు.
ప్రభుత్వం కొనుగోలు చేయనప్పుడు ఏదైతే 1600, 1700కి కనీసం మనం రైతు దగ్గర తీసుకోవాలో అది చాలా సందర్భాల్లో 1200, 1250, 1300కి కొనడానికి అక్కడ ఉన్న దళారులు కానివ్వండి, రైస్ మిల్స్ కానీ ఆ సమయాన్ని ఉపయోగించుకుంటారు. సిస్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి, అవి సరి చేస్తున్నాం. ఉదాహరణకి టెక్నాలజీని వాడుతున్నాం, ఒక వెసులుబాటు తీసుకొస్తాం. క్షేత్రస్థాయిలో రైతుకు మాత్రం ఖచ్చితంగా మేము తీసుకొచ్చిన సంస్కరణలు బాగా నచ్చాయి. మిల్లర్లు కూడా బ్యాంక్ గ్యారంటీ 1:3 వరకు కూడా ఇచ్చాం చాలా సందర్భాల్లో. గోతాల విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి, హమాలీల విషయంలో కానివ్వండి, బకాయిలు ఎక్కడ లేకుండా గత ప్రభుత్వం 1674 కోట్ల రూపాయలు బకాయిలు ఏదైతే పెట్టేసి వెళ్ళారో ధాన్యం కొనుగోలుది, దానికి మన కూటమి ప్రభుత్వాన్ని రాగానే తీర్చాం. సో ఈ విధంగా రైతుకి ఖచ్చితంగా మేము అండగా నిలబడ్డాం. సరే, ఈ శాఖపరంగా చూస్తే ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడం ఒక ఎత్తు అయితే అక్రమాలు అరికట్టడం అనేది మరో పెను సవాలు. ఉదాహరణకి చాలా ఘటనలు చూసుకున్నాం. ఆఫ్ ద రికార్డ్ మాత్రమే కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలే చెప్పారు, గత ప్రభుత్వంలో బియ్యం అక్రమ రవాణా చేసే వాళ్ళు మమ్మల్ని సంప్రదించారు, మీకు ఇంత లాభం వస్తుందని చెప్పి ఎమ్మెల్యేలకు ఆఫర్లు ఇచ్చే స్థాయిలో ఉన్నారు అది అని చెప్పి. అసలు ఈ వ్యవస్థలో మార్పు వచ్చిందంటారా? ఎంతవరకు అరికట్టగలిగారు? అంటే చాలా లోతుగా పాతుకుపోయే వ్యవస్థని గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం పెద్దల అండతో ప్రతి గ్రామంలో కూడా ఈ బియ్యం కొనుగోలు విషయంలో మనం రేషన్ ద్వారా అందించాల్సిన సరుకుల్ని దారి మళ్లించే విధంగా ఒక ప్రక్రియ మనం ఊహించని విధంగా వీళ్ళు చేశారు. అందులో కొన్ని సమస్యలు ఖచ్చితంగా మనం చూసాం, ఎదుర్కొన్నాం. వాటిని అధిగమించడానికి కోసం మనం చాలా బలంగా చట్టంలో కూడా మార్పులు తీసుకొచ్చాం. మొట్టమొదటిసారి రైస్ స్మగ్లింగ్ పీడీ యాక్ట్లో పెట్టాం. తద్వారా రిపీటెడ్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్గా ఇటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళని జైల్లో పెట్టే అధికారం ఆ చట్టం ద్వారా తీసుకొచ్చాం. ప్రతి జిల్లాలో కూడా మేము నియంత్రణ అనేది ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ చేసే విధంగా ముందుకెళ్తున్నాం. కానీ నాటి ప్రభుత్వ పెద్దలుగా ఉన్న అసలు పాత్రదారుల మీద చర్యలు లేవు అన్న ఒక విమర్శ కూడా ఉంది. దాన్ని ఎలా చూస్తారు? అంటే సమయం పడుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ముఖ్యమంత్రి గారు సిట్ కూడా ఏర్పాటు చేశారు. ఆ అధికార యంత్రాంగం దానిపైన ఆల్రెడీ లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో ఆ వ్యవస్థ మారింది. మొట్టమొదటి అడుగు మనం ఈ రోజున ఫేర్ ప్రైస్ షాపులు మళ్ళీ తీసుకొచ్చాం. ఈ రేషన్ డీలర్ల ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నప్పుడు జవాబుదారితనం పెరుగుతుంది, పారదర్శకత పెరుగుతుంది. ఖచ్చితంగా ఈ పోరాటంలో ఈ రైస్ స్మగ్లింగ్ జరగకుండా ఉండడానికి కోసం చేస్తున్న ప్రయత్నంలో ఇది ఒక మంచి అడుగుని నేను భావిస్తున్నాను. కానీ పేదల ఇంటికి తీసుకెళ్లి ఇచ్చే వాహనాలను నిలుపుదల చేసి మళ్ళీ క్యూలో నిలబెట్టే పరిస్థితి తెచ్చారని విపక్షాల నుంచి ఒక ఆరోపణలు వస్తాయి. దీన్ని ఎలా? ఇది ఓపెన్గా మనం ప్రజల్లోకి వెళ్ళి ఛాలెంజ్ చేద్దామండి. ఏ ఒక్క ఇంటికి కూడా వీళ్ళు డోర్ డెలివరీ చేయలేదు. డోర్ డెలివరీ చేస్తామని మభ్యపెట్టి ఒక అభూత కల్పన కోసం 1650 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు తప్ప ఎవరింటికి కూడా వెళ్ళి వీళ్ళు డోర్ డెలివరీ చేయలేదు. వీళ్ళు కేవలం వీధి చివరిలోకి వచ్చి నిల్చుని 2 గంటలు 3 గంటలు ఉండి ఆ వ్యాన్ వెళ్ళిపోయేది. దానికి క్యూ కట్టుకుని పాపం జనం నిల్చుని ఎదురు చూస్తుండే వాళ్ళు. ఒక మార్పు తీసుకొచ్చాం, చేసి కూడా చూపిస్తున్నాం. సార్, అలాగే సూపర్ 6 హామీలో ప్రధానమైంది దీపం 2. దాన్ని ఏడాదిలోపే అమల్లోకి తీసుకొచ్చారు. ఇందులోనే కొన్ని సంస్కరణలు కూడా తీసుకొచ్చారు. ఏదైతే సిలిండర్ బదులు డైరెక్ట్గా బెనిఫిషరీస్కి నగదిస్తే ఇదవుతుందని, ఇలాంటి ఆలోచనలు మీ ఈ రేషన్ దుకాణాలకు కానీ వీటికి కానీ అమలు చేసే ఆలోచన ఉందా బియ్యానికి సంబంధించి? అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు ముందుగా లబ్ధిదారుడు బుక్ చేసుకోవాలి సిలిండర్ని. దానికోసం డబ్బులు కట్టాలి. డెలివరీ అయిన 48 గంటల లోపే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఖాతాల్లోకి ఈ నగదు జమ చేస్తుంది. చాలా మందికి దాని గురించి పూర్తిగా అవగాహన లేకుండా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వచ్చినా లేదా చెక్ చేసుకోవడానికి సమయం దొరకకుండానో లేకపోతే చూసుకోకనో డబ్బులు రాలేదని ఒక అపోహ ఉండింది. కానీ దానివల్ల ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సమీక్షించి ఒక నిర్ణయం తీసుకున్నాం ప్రభుత్వం నుంచి. 3వ విడత నుంచి ఏదైతే ఆగస్టు 1వ తారీఖున ప్రారంభిస్తామో ఆ రోజు నుంచి డైరెక్ట్గా మేమే వాళ్ళ ఖాతాలోకి డబ్బులు ముందుగానే జమ చేసేటట్టు ఒక కార్యక్రమం చేపట్టబోతున్నాం. సరే, ఏడాది తర్వాత కూడా ఇంకా పాత ప్రభుత్వం అనర్హులకి ఏదైతే జాబితాలో చేర్చి ఈ లబ్ధి చేకూరుస్తుందో ఈ రేషన్ కార్డులు కానీ వీటి కానీ వాళ్ళకే అందుతున్నాయి. కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఏంటి అన్న ప్రశ్న కూడా ఉంది. దానికి సమాధానం? ఈ కేవైసీ నమోదు చేసుకున్నాక మనకి 1,46,00,000 కుటుంబాలకి మనం రేషన్ కార్డులు ఇస్తున్నాం. అదేవిధంగా మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో సన్నబియ్యం మధ్యాహ్న భోజనం పథకం కింద మన బిడ్డల భవిష్యత్తు కోసం మంచిగా వాళ్ళకి పౌష్టికాహారం నాణ్యతలో ఎక్కడా లోపం లేకుండా తల్లిదండ్రులు కూడా హర్షించే విధంగా ప్రభుత్వంలోని 41,000 ప్రభుత్వ పాఠశాలలు, 3,900 సంక్షేమ హాస్టల్స్కి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో అనుసంధానం చేసుకుని అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. కష్టపడి పండించిన రైతు వివరాలు కూడా ప్రతి బస్తాకి ఉంటుంది. తద్వారా
చదువుకున్న బిడ్డలకి వాళ్ళకి ఖచ్చితంగా ఎవరైతే పాపం కష్టపడి పండించి మనకి ఈ ధాన్యాన్ని బియ్యాన్ని మనకి అందించారో వాళ్ళని గౌరవించుకునే విధంగా ఈ కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో ఆ రైతుల చేతుల మీదుగానే ప్రారంభించేటట్టు లోకేష్ గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడానికి మేము సిద్ధమవుతున్నాం. సో మొట్టమొదటిసారి మనం స్మార్ట్ కార్డ్స్ తీసుకొచ్చాం, క్యూఆర్ కోడ్ పెట్టి క్రెడిట్ కార్డ్ సైజు కార్డ్స్ ప్రవేశపెట్టాం. అది ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా ఇవ్వబోతున్నాం నెక్స్ట్ మంత్ నుంచి. సో ఈ సంస్కరణ ద్వారా ఈ కొత్త రేషన్ కార్డ్స్ మనం అందించే ద్వారా తప్పకుండా ఆ సిస్టమ్ని ఇంకా బలోపేతం చేస్తాం. ప్రతి ఒక్కరికి మేము మెరుగైన సేవా కార్యక్రమాలు చేసేటట్టు పౌర సరఫరాల శాఖ నుంచి ఎస్పెషలీ పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్లో అక్కడ లోపం లేకుండా ఈ రైస్ కార్డు వెసులుబాటు అందరికీ కల్పించే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. సార్, రాజకీయంగా ఏడాది ప్రయాణం తర్వాత 3 పార్టీల బంధం సమన్వయం ఎలా ఉంది? పర్ఫెక్ట్గా ఉందండి. అంటే మేము కమిట్మెంట్తో వచ్చాం, ఒక బాధ్యతతోటి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం. పదవులు అనేది కేవలం అలంకరణ కోసం కాదు, నిజాయితీగా మనం ఏదైతే ప్రామిస్ చేశామో అదేవిధంగా ప్రజలు మనం చూసే విధంగా నమ్మారు. ఆ నమ్మిన దానికోసం మనం నిలబెట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా మనం కృషి చేయాలనేది అంతిమంగా మేము తీసుకున్న నిర్ణయం, దానికి కట్టుబడి ఉంటాం. ఇది పౌర సరఫరాల శాఖకు సంబంధించి మంత్రి నాదెళ్ల మనోహర్ స్పందన. కెమెరా పర్సన్ భాస్కర్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఆర్థిక అరాచకం, రాష్ట్రాన్ని ముంచేసిన అప్పులు, అస్తవ్యస్తంగా మారిన వ్యవస్థలు, వీటిని చక్కదిద్దే బాధ్యతను తలెత్తుకుంటూనే సంక్షేమ పథకాలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. విధ్వంసం నుంచి వికాసం దిశగా రాష్ట్రాభివృద్ధి పరుగులు పెడుతోంది. కూటమి ఏడాది పాలనను పురస్కరించుకుని విజయనగరం జిల్లా వ్యాప్తంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల పేరిట సంబరాలు జరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఏడాది పూర్తిన సందర్భంగా విజయనగరం జిల్లాలో అభివృద్ధి పనులకు కూటమి నాయకులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టారు. జిల్లాలో 92 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇప్పటికే 428 పనులు చేపట్టారు. వీటిలో 290 పనులు పూర్తయ్యాయి. వీటికి ప్రారంభోత్సవాలు చేశారు. 138 పనులకు శంకుస్థాపనలు జరిగాయి. గజపతి నగరం నియోజకవర్గం బొండపల్లి మండలం దేవులపల్లి, దత్తిరాజేరు మండల కేజీబీవీలో 2 కోట్ల రూపాయల సమగ్ర శిక్షా నిధులతో అదనపు వసతులకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. గత పాలకులు పూర్తిగా అభివృద్ధిని నిర్వీర్యం చేశారు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని, ప్రతి లైన్ డిపార్ట్మెంట్ ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్కి ఫండ్స్ చేకూరుస్తూ వాటిని మళ్ళీ పునఃప్రారంభించే దశగా ఈరోజు మనం చేస్తున్నాం. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రతి పంచాయతీ ప్రెసిడెంట్కి కూడా ఈరోజు ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఫండ్స్ వేసినట్టే వేసి ఫండ్స్ని తీసేసి వాళ్ళు వేరే పవర్ బిల్ పే చేయడమో వేరే అవసరాలు దాన్ని వినియోగించేవారు. ఖచ్చితంగా అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళు కింద భావించి ఈరోజు ప్రభుత్వం నడుస్తున్న తరుణంలో ఈ సంవత్సర వ్యవధిలో చేసినటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా ఒక ఇనాగ్రల్ ఫంక్షన్లా చేసి యావత్ ప్రజానికానికి తెలియజేయమని మాకు గౌరవ ముఖ్యమంత్రి వారు తెలియజేశారు. చీపురుపల్లి నియోజకవర్గం గొర్ల మండలంలో స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు ఉన్నత పాఠశాల వద్ద కళావేదికకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో సీసీ రోడ్డు, డ్రైనేజీ కాలువ పనులు ప్రారంభించారు. డెంకాడలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని, భోగాపురం మండలం రామచంద్రపేట నుంచి కొండరాజుపాలెం వరకు నిర్మించిన బీటీ రోడ్డును నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి ప్రారంభించారు. రాజాం నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయల విలువైన పనులకు ఎమ్మెల్యే కోండ్రు మురళి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి, గజపతిరాజు, సారిక, చెల్లూరు, విజయనగరంలోని 45వ డివిజన్లో సీసీ రహదారులను ప్రారంభించారు. గత ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని, మౌలిక వసతుల కల్పనను కూడా పట్టించుకోలేదని కూటమి నేతలు విమర్శించారు.